మొట్టమొదటిసారి రాష్ట్ర ప్రభుత్వం నాకు తెలిసి ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు లేని విధానం. ఆ లోపల డీటెయిల్డ్గా చూస్తే స్ట్రక్చర్డ్ పేమెంట్ మెకానిజం అనేది అంటే ఏ విధంగా ఒప్పుకున్నారు, ఒక 30% ఒక 3వ భాగము కట్టాల్సిన పరిమితి లోపల మొదటి నెలలో, ఇప్పుడు 3 నెలలకు ఒకసారి కట్టాలంటే మొదటి నెలలోనే 30% రెడీగా పెట్టాల, 2వ నెలలో మళ్ళీ 30% రెడీగా పెట్టాల, 3వ నెలలో మరి బ్యాలెన్స్ 30% రెడీగా పెట్టాల. ఇది కాక 6 నెలలకు సంబంధించినది దసరా అకౌంట్లో రెడీగా పెట్టాలా. ఆ రెడీగా పెట్టినది ఒకవేళ ఏ కారణం వలన తక్కువైతే ఆర్బీఐ నుంచి డిడక్ట్ అయిపోతుంది. పేజ్ నెంబర్ 3 చూస్తే దసరా షార్ట్ ఫాల్ గ్యారంటీ ఏమంటారు, ఇందిరా అంటే ఏమి, ఇండియా రేటింగ్స్ believes that Dasara shortfall guarantee from Government of AP reduces the risk of delay in debt servicing. Government of Andhra Pradesh has extended a guarantee of fund to Dasara shortfall within specified timeline. The DT shall invoke the government guarantee to the extent of the shortfall in the Dasara by issuing a guarantee invocation notice to the Government of AP and simultaneously advise the RBI to debit such amounts as may be specified in the guarantee invocation notice from the accounts of the Government of Andhra Pradesh maintained with the RBI. అంటే అర్థమేమి, ఏమాత్రం తక్కువ పడితే డైరెక్ట్గా ఆర్బీఐ నుంచి డిడక్షన్ చేసేస్తారనమాట. అదేవిధంగా అదే రేటింగ్లోనే ఏ విధంగా ఉంది పరిస్థితి అంటే వాళ్ళు ఏం రాస్తారో తెలిసిన, రాష్ట్ర పరిస్థితి పోయిన సంవత్సరం మోడరేట్ ఫిజికల్ పర్ఫార్మెన్స్ అంటే ఆడికాడికే ఉంది ఆర్థిక వ్యవస్థ అని. ఎందుకంటే చాలా అతి తక్కువ ఆదాయము ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినాను కదా, ఫిబ్రవరి వరకు వీళ్ళు బహుశా మార్చి వరకు తీసుకోండొచ్చు, 1.3% మాత్రమే ఉంది అని అంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఫిజికల్ డెఫిసిట్ ఉందో, పూర్తి మన అప్పు ఏదైతే ఉందో 4.2% స్థూల ఉత్పత్తిలో 4.2% ఉండాలని చెప్పి అనేది 4.6%కు పెరిగింది. అంటే ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేదు అంటున్నారు. అంత గొప్పగా లేకున్నా కూడా ఏ విధంగా రేటింగ్ ఇస్తున్నారు దీనికంటే, ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ డిస్క్లోజర్స్ ఫర్ సిఈ రేటింగ్ ఎందుకు ఇచ్చినారు అని అంటే, దాంట్లో అడిక్వసీ ఆఫ్ సిఈ స్ట్రక్చర్, అందులో ఏమంటారు, ద డిటి ఎవరైతే ఉన్నారో అంటే మన డిబెంచర్ ట్రస్టీ అంటే ఈ ట్రాన్సాక్షన్ మొత్తం ఈ బాండ్స్ ఏవైతే ఉన్నాయో బాండ్స్కు డబ్బులు తీసుకొని ఏర్పాటు చేసిన ట్రస్టీ ఎవరైతే అధిపతి ఉంటాడో ఆ DT shall invoke the government guarantee to the extent of the shortfall in the DSRA by issuing a guarantee invocation notice to the government, and government shall be required to pay the shortfall amount. లేకుంటే ఇది ఆర్బీఐ నుంచి డిడక్ట్ అవుతుంది. ఎన్ని చోట్ల చూడండి అంటే ప్రతి పేజీలో ఒక 2 చోట్లన్నా కూడా ఆర్బీఐ నుంచి డైరెక్ట్ డిడక్ట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎంత అధ్వానమైన పరిస్థితి పెట్టుకొని ఈరోజు వీళ్ళు మళ్ళా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మేలు చేస్తామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నీతి సూక్తులు. ఇది కాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఏపీఎండిసి ఖనిజాభివృద్ధి సంస్థ ఏదైతే ఉందో లాస్ట్ సంవత్సరానికి సంబంధించిన యాన్యువల్ రిపోర్ట్ చూస్తే వాళ్ళకు 910 కోట్ల రెవెన్యూస్ ఆదాయం కనపడుతుంది. అంటే ఒకవేళ 12 నెలలకు తీసుకుంటే దాన్ని అందాజుగా 9 నెలలకు అది 900 కాబట్టి 1200 కోట్లు తీసుకుంటే వీళ్ళు చేసే అప్పు వచ్చేసి ఇంచుమించు 10,000 కోట్ల అప్పు, 9,000 చిల్లర ఇది కలుపుకుంటే. అంటే దీన్ని అంటే మనం దసరా అకౌంట్ 6 నెలలు పెట్టే డిపాజిట్ ఇవన్నీ కలుపుకుంటే ఇది ఇంచుమించు ఆదాయం కంటే కూడా 8 అంతలు ఉంటుంది సర్వీసింగ్. ఇది ఏ బ్యాంకు కానీ ఏ సంస్థ కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. పోనీ ఈ డబ్బులు దేనికి వాడబోతుండారని చూసినట్లయితే ఇది ముందరనే, ఈ పన్నాగం ముందరనే ఉన్నింది, ఈ ప్లాన్ ముందరనే కనపడుతుంది. ఎందుకు, ఇంతకుముందు ఏదైతే మొన్న బడ్జెట్లో 2025-26 బడ్జెట్ ప్రవేశపెట్టినారో ఆ బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వము మిసలేనియస్ జనరల్ సర్వీసెస్ మేజర్ హెడ్ 0075 అంటే ఏదైతే ఒక ప్రత్యేకమైన ఇప్పుడు నీటిపారుదల, రోడ్లు, హెల్త్, ఆరోగ్యం అట్లా కాకుండా మిసలేనియస్ ఏవైతే చిన్నదానికి పెద్దదానికి వాడుకుంటుంటారో ఆ హెడ్ ఆఫ్ అకౌంట్లో మొట్టమొదటిసారిగా 7,916 కోట్లు చూపిస్తారు. అంటే ఆ మిసలేనియస్ జనరల్ దేనికి వాడతారు, చిన్న చిన్న ఖర్చులు, ఒక ప్రత్యేకమైన డిపార్ట్మెంట్కు సంబంధం లేని ఖర్చులు, దానికి పేరు పెట్టలేని ఖర్చులు, అంటే మనం ఏదైతే చిన్నవి పెద్దవి ఉంటాయో క్లాసిఫికేషన్ చేయలేని ఆ అకౌంట్లో 2016-17లో 131 కోట్లు ఉండేది, 17-18లో 307 కోట్లు ఉండేది, 18-19 135, ఈ విధంగా
23, 24 153, 24, 25 226. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 2025-26 గారు 7,916 కోట్లు. అంటే అర్థమేమి, మీరు ఇంతకు ముందే ప్లాన్ చేసి ఈ డబ్బులు తీసుకొని ఈ డబ్బులు మీ రోజు ఖర్చులకు కానీ మీ రెవెన్యూ ఎక్స్పెండిచర్ కానీ వాడాలా అనేది మీ ఆలోచన అనేది వెరీ క్లియర్గా కనపడుతుంది. అయితే మాకు అర్థం కాదు ఏమంటే, ఎప్పుడైతే మీరు ఆర్బీఐకి డైరెక్ట్ డెబిట్ మెకానిజం ఇస్తారో అది రాష్ట్ర అప్పుల పరిమితి కిందనే వస్తుంది. ఈడ పెద్ద ఇబ్బంది. రాష్ట్రము ఏదైతే అప్పు పరిమితి కింద ఆర్బీఐ నుంచి అప్పు చేస్తుందో ప్రతి సంవత్సరము 7% కంటే తక్కువ వడ్డీ పడుతుంది. 6.8 ప్రస్తుతానికి. మీరు చేయబోయే అప్పు రేపైనా మాపైనా మళ్ళీ దీని కిందనే రాబోతుంది. కానీ ఇంచుమించు 10% వడ్డీ పడబోతుంది. అంటే 3% మీరు వడ్డీ ఎక్కువ కట్టాల్సి వస్తుంది. పైగా బ్రోకరేజ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. కనీసము రాష్ట్రము ఆర్బీఐ అప్పు అయితే మీరు ఆర్బీఐ నుంచి బ్యాంకుల ద్వారా తీసుకునే అప్పు, ఇది ప్రైవేట్ వ్యక్తులు తీసుకునే అప్పులు. అన్నిటికంటే అన్యాయమైన పరిస్థితి ఏమంటే, ప్రైవేట్ వ్యక్తులకు మీరు రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు డైరెక్ట్గా తీసుకుపోయేదానికి మీరు ఈరోజు అధికారం ఇస్తున్నారు. దీనివల్ల రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్స్ 293(1), 293(3), 203, 204 అంటే రాజ్యాంగంలో మనకు ఆర్టికల్స్ 293(1), 293(3), 203, 204 ఉల్లంఘన చేస్తూ ఉన్నారు. ఈ ఉల్లంఘన చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది, ముఖ్యంగా ఆఫీసర్లందరూ కూడా. ఎందుకంటే ఇంతకుముందు అసెంబ్లీలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గారు వీళ్ళందరూ కూడా ఎన్నెన్నో చెప్పినారు. ఏమని చెప్పినారు తెలిసిన, అసలు విధ్వంసం జరిగింది, అరాచకం జరిగింది, ఇదిగిన చైనా అటువంటి దేశాల్లో జరిగింటే ఆఫీసర్లను ఉరిదీసేవాళ్ళు అంట. మళ్ళా మేము చేసిన మామూలు పద్ధతి ప్రకారం ఉండే పరిపాలనకే ఆఫీసర్లను ఉరిదీసే పాటైతే ఇప్పుడు మీరు చేసేదానికి ఏం చేస్తారు అని. కాబట్టి ఆఫీసర్లందరూ కూడా ఒకసారి మీరు చేసేది రాష్ట్ర భవిష్యత్తు జాగ్రత్తగా చూసుకోవాలా అని చెప్పేసి బాధ్యత. కానీ నేను ఈ వేదిక నుంచి ఈరోజు ప్రజల తరఫున నేను తెలియజేస్తూ ఉన్నాను. ఎన్ని చెప్పినారండి. ఇంకొకసారి దాంట్లో అయితే అసెంబ్లీలో ఏమన్నారు తెలిసిన, అసలు విధ్వంసం ఇదొకటి మాటకు అరాచకం, విధ్వంసం, అరాచకం. ఇప్పుడు మాదిగిన ఒకవేళ అరాచకం, విధ్వంసం అయితే అంటే మేము నడుస్తున్నాం, మేము నడిచేదాన్నే మీరు అరాచకం, విధ్వంసం అంటే మీరు పరిగెత్తుతున్నారు కదా, దాన్నే మనాలా.